సో హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై న్యూ వీడియో. సో గైస్, ఈ వీడియోలో వచ్చేసి మనం బైక్ వాష్ అయితే చేస్తున్నాం ఇప్పుడు. ఎందుకంటే ఆల్రెడీ నేను బయట వేయించిన. సో ఇక్కడ పని కన్స్ట్రక్షన్ నడుస్తుంది అవతల ఇంట్లో, చూస్తున్నా కదా బండి ఎంత దుమ్ము అయింది చూడండి. జీటీ నాది ఇక్కడ సైడ్ ఉంది కాబట్టి నాది ఏమంత అనిపిస్తలేదు. మా దాంట్లోనే ఇంకొక అన్న దగ్గర కూడా ఉంది సేమ్ జీటీ. ఆ అన్న బండి చూస్తే పరిశాన్ అయిపోతారు. ఎట్లా అయిపోయింది చూసిరా ఎట్లయినా దుమ్ము ఇంత ఆనం దుమ్మ మరి. అదైతే మా పాత బండి మొత్తమే అయిపోయింది పల్సర్. ఇది పరిస్థితి. సో ఈరోజు వీడియో అయితే ఏం లేదు కాబట్టి మనమైతే ఈరోజు బైక్ వాష్ అయితే చేస్తున్నాం అనమాట. సో బైక్ వాష్ చేసే వీడియో ఇది. నేను ఫస్ట్ టైం నా జీటీని అయితే ఇప్పటివరకు బయట వేయించిన ఎన్ని రోజులు. సో ఇప్పుడైతే ఇక డైలీ కోయలేదు, పరిశానే ఉంది, సౌండ్ వస్తుంది మీకు. సో అలా పరిశానే ఉంది డైలీ. అందుకే మనం ఏం చేస్తున్నాం అంటే మన జీటీని అయితే మనం క్లీనింగ్ అయితే చేస్తున్నాం. సో దీనికి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు కావాల్సింది ఒక బకెట్ వాటర్. ఇప్పుడు మనకు బకెట్ వాటర్ కూడా ఉన్నాయి. సో ఇంకోటి షాంపూ, ఇంకోటి మనము బైక్ వాషింగ్ అది మిషన్ కొందామా, ఎట్లా ఏ మిషన్ కొనాలి అది కమెంట్ అయితే చేయండి గైస్. ఏది కొనాలో లింక్ అయితే పెట్టలేరు మీరు కమెంట్లో. పేరు అయితే నాకు చెప్పండి, ఏది బాగుంటుందో ఒకసారి కమెంట్ అయితే చేయండి. అది కొందాం మనం, కొని మంచిగా బైక్ వాషింగ్ అది కూడా ఒక వీడియో తీద్దాం. సో ఇప్పుడైతే దీనికి మనం వాటర్ వాష్ అయితే చేద్దాం పైప్తో, ఇంకొకటి షాంపూ పెట్టి తోడుద్దాం. సో లెట్స్ గో. ఇవ్వండి. ఇప్పుడు మనం అయితే బండి ఇప్పుడే వేస్తున్నాయి నాకు చూపెట్టాలి. అది ఏమైనా వేసి కడుగుతూనే ఉంటావా ఏంటి? ఇట్లుంటారు గాయస్, ఇక ఏం చెప్తాం చెప్పు. ఇప్పుడు మనం బండి అయితే పక్కకు తీద్దాం. ఫస్ట్ కూర్చొని మళ్ళీ దుమ్ము అంటుంది. ఓ లైట్ ఆన్ ఉంది, ఇదేంది మనం బయట పైకి దాం. అరే ఇది వస్తలేదురా వెనకాలకి. ఏమో వాళ్ళు పక్కకి వేసారు. పక్కన వాళ్ళని ఏదో అంటే తూడువాలా అంటే బండి వీటినే పెట్టేది బండి అది. సో ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఆల్రెడీ ఇక్కడ బోర్ వేసింది మనకి. సో ఇది బోర్ ఏం చేయాలంటే ఇట్లా అనాలి, మైక్ పట్టుకోవాలి. ఆయన మైక్ కింద పడ్డాది అనుకో ప్రాబ్లం. ఇట్లా వేయాలి. ఇట్లా వేసి మన సార్ ఏంటంటే మొత్తం రెడీ అయిన తర్వాత వచ్చి వీడియోలో వచ్చేస్తాడు. అందుకే మనం సార్ని తీయద్దు. ఆన్ చేయి పైపు ఆఫ్ చేసి ఆన్ చేయి అంటారు వీడు. ఎందుకు వచ్చింది ఆ ఫోమ్ ఇంతే సార్. లాస్ట్ ఫోమ్ ఇంతేనా? అది తక్కువ ఉండాలిరా. వాటర్ వాష్ అయితే చేద్దామండి. కొత్త బండి వాళ్ళు మిషన్ కొనాల్సిందే ఒకటి. అరే ఓన్లీ వాటర్ వాష్ పోస్తే సరిపోతుంది కదా. ఇది మనం బండి కొట్టినప్పుడు చైన్ లూప్ కూడా వేయాలి, కానీ ఇప్పుడు మన దగ్గర లేదు. ఏం చేస్తాం ఇక. సో ఇట్లా మొత్తం వాష్ అయిన తర్వాత సీదా పోవాలి మనం, పోయి బంద్ చేయాలి. ఇక ఇది ఆన్ చేసుకోవాలి. అప్పటికి నిండుతూ ఉంటాయి. బకెట్ ఉంటుంది కదా, ఈ బకెట్లా. అరే ఇది తక్కువ వేసినాయింద్రా ఇది. ఇంకొంచెం వేయాలిరా షాంపూ. ఇది తిక్కు కావాలంటే ఇది షాంపూ వాడాలి, వేయాలి. ఇంకా ఇట్లా వాడాలి, అప్పుడు తిక్కు ఫోమ్ వస్తుంది. అర్థమైందా? మనం ఇది ఏం చేయాలంటే ఫస్ట్ ఇట్లా మిక్స్ చేసి ఫస్ట్ కొన్ని వాటర్ తీసి బయట పడాయి. ఇంత అవసరమే లేదు మనకు అసలు వాటర్.
మనం ఒక క్లాత్ తీసుకోవాలి, మంచి క్లాత్. అంటే బండికి స్క్రాచ్ అది రఫ్ కాదు, రఫ్ది కాకుండా మంచిగా. అయ్యా నవ్వుతున్నావు. ఏ నీళ్ళు? ఫస్ట్ మనం ఇట్లా క్లీన్ చేసుకోవాలి. మనం నీళ్ళు పోసినాం ఆల్రెడీ. అందుకే బైక్ వాష్లో పోవాలి. అదేరా, మనం ఫస్ట్ చూస్తాము, తెలుసుకుంటాం, అందుకే కదా చేసేది. లేకపోతే మనం ఎందుకు చేసేది? మనం అందుకే తూర్చి చూస్తున్నాం. ఈ ముందు ఎంత గలీజ్ ఉంది, ఇప్పుడు ఎంత నీట్గా అవుతుంది. అట్లా ఎట్లా చేస్తారు చూపి ఒకసారి. ఆగు, చూపిస్తారా? మళ్ళీ ఎందుకు మాటలు పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నా? ఎట్లా? అదే రా, ఒకసారి చూపిస్తే కదా తెలిసేది. ఇదంతా కొట్టాలి, మడిగాడికి అట్లే ఉంది. అరే హెడ్ లైట్లు మస్తు డెలికేట్ ఉన్నాయి కదా, ఇరుగుతాయి. ఫోమ్ది డైరెక్ట్ వస్తుంది ఒకటి, ఫోమ్ వాష్ది మిషన్ డైరెక్ట్ ఫోమ్ కొడుతుంది అది. అప్పుడు మనకి మంచిగా అవుతుంది. అది చూడాలి, తెలియదు కదా మనకు, స్టార్టింగ్ కదా. ఇప్పుడు క్లీన్ చేస్తున్నా, మళ్ళీ పడుతుంది కదా రేపు ఇది. అవురా? ఏమో బాబు, ఎట్లా క్లీన్ చేస్తారేమో. ఇట్లా చేసే వాటర్ క్లీన్ అవుతుంది బండి, ఫోమ్ వాష్. ఇప్పుడు వస్తా చూడు. అదే చాలు, మనకి ఇంత క్లీన్ అయితే చాలు, ఇంకా కావాలా ఇంత? ఇక్కడ నేను వీడియో తీస్తా ఇప్పుడు. చాలమ్మా చేయాలి. అరే రే, ఇక్కడ పక్కన వాళ్ళ మీద వాటర్ పడద్దురా, వీడియో తీసేటోళ్ళ మీద. అది అట్లా ఎక్స్పీరియన్స్ పర్సన్స్కి వస్తుంది చేయనికి. మాకేడా రాబాయి, మాకు కలిగి నడపనికి వస్తుంది బండి. మాకు వీడియో తీయడానికి వస్తుంది. కెమెరా మీద మొత్తం పడ్డది వాటర్. అరే 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 అట్లనే ఇగో ఈ అన్నదాని మీద అన్నకు కూడా కడిగేసారా బాబు. ఇగో ఎట్లా అయిపోయింది రోడ్ డ్యూటీ. అన్నది మస్తు దుమ్ము. అరే చూసిరా, అరే మీద పడుతున్నాయి. అరే ఎటు పోతే అటు వేస్తున్నాయి అందులో. అరే నీకు చాలా ఎక్స్పీరియన్స్ ఉందిరా, బయట ఐడియా వేసినా ముందు. నువ్వు ఉన్నావు కదా, ఇక కడుగుతావు అని మేము ఇక అంత ఎక్స్పీరియన్స్ కాదు. సరిగ్గా కడిగినావా బండి? ఇప్పుడు నేను చూపెట్టాలా ఎడదు ముందు. వాటర్ కూడా పడలే ఆడ, నేను చూపిస్తాను నీకు. వాటర్ ఒక చుక్క కూడా పడలే. ఎట్లున్న పాత దుమ్ము అట్లనే ఉంది. గాయస్ ఇప్పుడు నేను చూపిస్తే ఇప్పుడు ఏడ పడలేదు. మొత్తం కడిగినా అన్నాడు, టైర్కే పడలేదు. ఇక నా మీద వేస్తుంది లేదు, టైర్ కిందనే పడలేవు. మళ్ళీ మనకు చెప్తాడు ఉల్టా. కింద రా, కింద ఆగో, టైర్ కింద ఇంకాలాగో క్లీన్ అయిపోయింది చాలుగా. ఇంతే డ్యూటీ క్లీనింగ్ అంటే ఇంతే. అది కూడా కాదు, ఇగో ఇది కూడా. వావ్, చకాచక్ మెరుస్తుంది. నేను కనిపిస్తున్నాను గైస్. హాయ్ గైస్, హలో. మా పల్సర్ ఇది వచ్చేసి మా పల్సర్. ఇది వచ్చేసి మా బ్యాటరీ బండి. ఇది వచ్చేసి మా జీటీ బండి. ఇది వచ్చేసి మా ల్యాంబోర్గిని బండి. ఇది వచ్చేసి అన్నది, ఇది వేరేది. అది వచ్చేసి మా ఇంటి పైన ఉన్న అంకల్. అదేమో ఇక్కడనే ఉంటాడు అన్నది. అది వచ్చేసి వేరేది. ఇది వచ్చేసి ఇటు మెట్ల పక్కకు ఉంటాడు కన్నా అది. అరే దగ్గరికి అడుగురా.
అరే పైపు ఇక్కడ అట్కాయించిందిరా, పక్కకి వెళ్ళి వస్తుంది. ఇప్పుడు వస్తుంది చూడు, చాలు ఇంతే వస్తుంది లాస్ట్. యాక్చువల్లీ మేము ఈరోజు బైక్ వాషింగ్ మా జీటీ ఎందుకు పెట్టుకున్నాం అంటే, ఇగో జీటీ వాష్ చేస్తున్నాం కాబట్టి ఇప్పుడు అన్నీ వాష్ అవుతున్నాయి. అర్థమవుతుందా? మొత్తం పక్కన వాళ్ళు దుమ్ము ఏమేస్తారు. వాష్ అవుతుంది. కార్ అవుతుంది రా, బండ్లు అంటున్నా నేను. కార్ కూడా ఈ రోజుకి దుమ్ము ఎట్లా పడ్డది, ఒకటే రోజులో పడ్డది. పొద్దున పక్కకి వాళ్ళు అది చేస్తారు, వాటి కన్స్ట్రక్షన్ నడుస్తుంది. ఈ అన్న జీటీ అయితే రోజు చెమకాయిస్తుంది. ఈరోజు మొత్తం దుమ్ము ఇగో ఎట్లుంది చూడరు కాదు, దుమ్ము మొత్తం దుమ్మే. మొత్తం మాడిఫై అయింది ఇది బండి. ఇది అన్నది స్పార్క్ ప్లగ్ ఎయిర్ ఫిల్టర్ మార్చినట్టుండి కానీ స్టిక్కర్ ఉందని. మనం ఇంకా ఎయిర్ ఫిల్టర్ మార్వాలి. ఎయిర్ ఫిల్టర్ ఇంకా స్పార్క్ ప్లగ్ మార్పిస్తా, అది టైం పడుతుంది ఇంకా చాలా. మన బండి చెమకాయిస్తుంది. అన్నది కూడా వాష్ చేసాం. అరే ఇది బండికి వాటర్ వాష్ చేసిన తర్వాత పొడి బట్టతో తుడవాలిరా, లేకపోతే అట్లనే ఉంటుంది. అరే వీడియో తీస్తున్నారా బాయ్? అవును గాయస్, ఇప్పుడు నేను ఒక దగ్గర పెట్టి టైం ల్యాప్స్ పెట్టేసి తుడుద్దాం. పొడి బట్టతో కూడా తుడుచుకోవాలి గాయస్. ఏం బైక్ ఏమో ఇది. చలో క్లీన్ అయిపోయింది.